Subscribe to our channel and press the bell icon for the latest updates. వరల్డ్ కప్కు ఆసీస్ జట్టు స్మిత్ వార్నర్కు చోటు. ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్, డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు జట్టు నుంచి పిలుపొచ్చింది. ఈ ఇద్దరు గత ఏడాది బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకొని ఏడాది పాటు క్రికెట్ నుంచి నిషేధానికి గురయ్యారు. ఇటీవల ఆ నిషేధం ముగియడంతో ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ఐపీఎల్లో రాణించి ఇంకా ఫామ్లోనే ఉన్నామని నిరూపించడంతో అనుకున్నట్లుగానే ఆసీస్ క్రికెట్ బోర్డు వాళ్లకు అవకాశం ఇచ్చింది. ప్రపంచ కప్లో పాల్గొనే 15 మంది సభ్యులతో జట్టును ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ప్రపంచ కప్ జట్టులో ప్రాతినిధ్యం వహించేందుకు ఈ బ్యాటింగ్ ద్వయానికి ఆహ్వానం పలికింది. అయితే వార్నర్ స్మిత్ జట్టులో చేరనుండడంతో బ్యాట్స్మెన్ పీటర్ హ్యాండ్స్కాంబ్, ఫాస్ట్ బౌలర్ హెజిల్వుడ్కు మొండి చేయి తప్పలేదు. హ్యాండ్స్కాంబ్ ఈ ఏడాదిలో ఆడిన 13 మ్యాచ్ల్లో 43 సగటుతో పరుగులు చేశాడు. భారత్తో జరిగిన సిరీస్లోనే తన తొలి శతకం నమోదు చేశాడు. తొలుత భారత్తో, ఆ తర్వాత పాకిస్తాన్లో ఆస్ట్రేలియా జట్టు విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయినా జట్టులో అవకాశం దక్కించుకోలేకపోయాడు. హ్యాండ్స్కాంబ్తో పాటు భారత పర్యటనలో రాణించిన టర్నర్కు కూడా నిరాశ ఎదురైంది. ఇటీవల భారత్తో జరిగిన సిరీస్లో రాణించిన ఉస్మాన్ ఖవాజాతో పాటు షాన్ మార్ష్కు చోటు దక్కింది. బ్యాటింగ్ విభాగాన్ని జట్టు సారథి అరోన్ ఫించ్ ముందుని నడిపించనున్నాడు. ఆల్రౌండర్లు స్టోయినిస్, మాక్స్వెల్ సైతం బ్యాట్తో రాణించగలరని ఆ దేశ క్రికెట్ బోర్డు పేర్కొంటూ వాళ్లకు చోటు కల్పించింది. బౌలింగ్ విభాగంలో ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, రిచర్డ్సన్, నాథన్ కౌల్టర్నైల్, బెహరన్ డ్రాఫ్ జట్టులోకి తీసుకుంది. స్పిన్ విభాగంలో నాథన్ లైన్, ఆడమ్ జంపాలు ఊహించినట్లుగానే స్థానం దక్కించుకున్నారు. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్ను జూన్ 1న ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. ఇది ఆస్ట్రేలియా జట్టు అరోన్ ఫించ్ కెప్టెన్, బెహరన్ డ్రాఫ్, అలెక్స్ క్యారీ వికెట్ కీపర్, కౌల్టర్నైల్, కమిన్స్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లైన్, షాన్ మార్ష్, మాక్స్వెల్, రిచర్డ్సన్, స్టార్క్, స్టోయినిస్, వార్నర్, స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.